నాకు ఒక హాఫ్ కేజీ వెనీలా కేక్ ఆర్డర్ వచ్చింది. ఈ కేక్‌తో నేను ఏవేవో ఫీట్లు చేశాను. వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. ఒక బౌల్‌లోకి హాఫ్ కప్ షుగర్, 1/4 కప్ ఆయిల్ వేసుకోవాలి. రిఫైన్డ్ ఆయిల్, ఫ్లేవర్ అసలు ఉండకూడదు. అండ్ 1 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి షుగర్ డిజాల్వ్ అయ్యేంత వరకు. నెక్స్ట్ ఇక్కడ డ్రై ఇంగ్రీడియంట్స్ ని సీవ్ చేస్తున్నాను. సో 1 కప్ మైదా వేసుకొని, మిల్క్ పౌడర్ ఉంటే మీ దగ్గర దాన్ని కూడా ఒక 1/4 కప్ వరకు వేసుకోవచ్చు. 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుని మిల్క్ ని గ్రాడ్యువల్ గా యాడ్ చేసుకోవాలి. సో హాఫ్ కప్ వరకు తీసుకోవాలి. ఫస్ట్ హాఫ్ కప్ వేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. బ్యాటర్ ఓకే అయితే మిల్క్ ఇంకా యాడ్ చేయనక్కర్లేదు. ఇంకొంచెం తిక్కు ఉందంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవచ్చు. తర్వాత దీంట్లోకి 1 టీ స్పూన్ వెనిగర్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. లంప్స్ లేకుండా బ్యాటర్ని మిక్స్ చేసుకోవాలి. అలాగే ఎయిర్ బబుల్స్ ఉండకూడదు అంటే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో మిక్స్ చేసుకోవాలి. దానివల్ల ఫ్లఫీగా వస్తుంది. ఒక చిన్న ట్రిక్ కూడా చూపిస్తున్నాను. బటర్ పేపర్ని ఎలా కట్ చేసుకుంటే కరెక్ట్ గా అందులోకి ఫిట్ అవుతుందో. సో దానికి మనం బటర్ తో క్రీజ్ చేసేసుకొని బ్యాటర్ని దానిలో ట్రాన్స్ఫర్ చేసి 3 టైమ్స్ ట్యాప్ చేసి ఓవెన్ లో పెట్టేసుకోవాలి. సో ఓవెన్ ని ముందు మనం 10 to 12 minutes ప్రీ హీట్ చేసుకోవాలి 180 degrees లో. సో ఇక చిన్న టిప్ ఏంటంటే మన కేక్స్ ఎక్కువ బ్రేక్ అయిపోకూడదు, పైన గట్టిగా రాకూడదు అంటే మనం 180 degrees లో బేక్ చేయడం కన్నా 160 ఆర్ సమ్టైమ్స్ 150 ఈ డిగ్రీస్లో మనం బేక్ చేసుకుంటే కేక్ అనేది చాలా బాగా వస్తుంది. సో కేక్ బేక్ అయ్యే లోపల నేను విప్పింగ్ క్రీమ్ని రెడీ చేసుకుంటున్నాను. చిల్డ్ విప్పింగ్ క్రీమ్ తీసుకోవాలి, లిక్విడ్ ఫామ్లో ఉండాలన్నమాట. అప్పుడే మనకి మంచిగా విప్ అవుతుంది. నేను ఫాలో అయ్యే ట్రిక్ ఏంటంటే నాకు మాక్సిమం 1-2 days ముందే కేక్ ఆర్డర్ ఉందని తెలుస్తుంది. సో అప్పుడు నేను వెంటనే ఇంట్లో అయితే నేను విప్ చేసుకోవాలనుకున్నాను ఆ గిన్నెని ఫ్రీజర్లో పెట్టేస్తాను. అలాగే బీటర్కు ఉన్న రాడ్స్ని కూడా నేను ఫ్రీజర్లో పెట్టుకుంటాను అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే తక్కువ టైంలోనే మనకి పర్ఫెక్ట్గా విప్ అయిపోతుంది స్టిఫ్ పీక్స్తో. సో మీరు కేక్ చేసేటప్పుడు 1 day బిఫోర్ కాకపోయినా కూడా అట్లీస్ట్ కేక్ చేసే ఒక 1 hour బిఫోర్ మనం ఫ్రీజర్లో ప్యాలెట్ నైఫ్, రాడ్స్ అండ్ అలాగే చేసుకునే బౌల్ ఇవన్నీ కూడా మనం ఫ్రీజర్లో పెట్టేసుకుంటే పర్ఫెక్ట్గా విప్ అవుతుంది. ఇక్కడ మనకి 3 layers వద్దు 2 layers కావాలి అని చెప్పి మన కస్టమర్ చెప్పారు. సో అందుకని నేను 2 layers కేకే చేశాను దీన్ని. ఫస్ట్ లేయర్ని షుగర్ సిరప్తో సోక్ చేసేసుకోవాలి. సో మంచిగా సోక్ అయిందో లేదో ఎలా తెలుస్తుంది అంటే ఒక ఫింగర్ తీసుకుని మనం కేక్ పైన మంచిగా ప్రెస్ చేసినప్పుడు వాటరీగా ఉంటే అది మంచిగా సోక్ అయినట్టు. సో థిన్ లేయర్ ఆఫ్ విప్పింగ్ క్రీమ్ అప్లై చేసేసి దానికి మనం వైట్ చాక్లెట్ కాంపౌండ్ని వేసుకోవాలి. సో వైట్ చాక్లెట్ గనాష్ని కూడా వేసాను నేను. సేమ్ వే సెకండ్ లేయర్ని కూడా షుగర్ సిరప్తో సోక్ చేసుకొని థిన్ లేయర్ ఆఫ్ విప్పింగ్ క్రీమ్ అప్లై చేసుకొని దానికి కూడా మనం ఫిల్లింగ్ వేసేసుకోవాలి. సో నేను వెనీలా కేక్ చేస్తున్నాను కాబట్టి మనం వైట్ చాక్లెట్ కాంపౌండ్ అయినా వాడచ్చు దీంట్లోకి, లేదంటే వైట్ చాకో చిప్స్ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర ప్రస్తుతం లేవు కాబట్టి నేను యాడ్ చేయలేదు. అండ్ కావాలంటే మనకి కండెన్స్డ్ మిల్క్ కూడా వేసుకోవచ్చు అనమాట, అంటే మిల్క్ మేడ్. సో ఎనీ 3 చాలా బాగుంటాయి. కానీ నా సజెషన్ ఏంటంటే వైట్ చాకో చిప్స్ అనేది మిస్ చేయకండి, ఎందుకంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మనం తినేటప్పుడు ఆ చాకో చిప్ బైట్స్ మనకు టచ్ అవుతూ ఉంటే చాలా క్రేజీ ఉంటుంది టేస్ట్. సో నేను ఫస్ట్ క్రమ్ కోట్ చేసుకున్నాను కేక్ని. తర్వాత ఒక 1/2 hour వరకు నేను దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. సో నార్మల్ ఫ్రిడ్జ్లోనే, ఫ్రీజర్లో అవసరం లేదు. సో నేను ప్యాలెట్ నైఫ్ని కూడా చిల్ చేసుకున్నాను, అందుకని అది స్మూత్గా అయిపోతుంది అనమాట. సో ఫినిషింగ్ రావాలంటే మనం చాలాసేపు పైన స్మూజింగ్ చేసుకుంటూనే ఉండాలి, సైడ్స్లో కూడా పర్ఫెక్ట్గా రావడానికి. అండ్ నాకు స్క్రాపర్ కన్నా ప్లేయింగ్ కార్డ్స్ ఉంటాయి కదా, వాటితో చేసుకోవడమే ఇంకా ఈజీ అనిపిస్తుంది. సో నేను అందుకని కార్డ్సే యూజ్ చేస్తున్నాను. అండ్ కింద నేను ఒక స్వర్ల్ టైప్ డిజైన్ చేశాను. నెక్స్ట్ బార్డర్కి వైట్ చాక్లెట్ గనాష్లో నేను కొంచెం రెడ్ కలర్ మిక్స్ చేసుకుంటే నాకు ఒక రాస్బెర్రీ టైప్ ఆఫ్ కలర్ వచ్చింది. సో దాంతో బార్డర్ వేసుకున్నాను. తర్వాత చూసారా ఎంత ఫ్లాప్ అయిపోయిందో. సో మ్యాక్సిమం నా దగ్గర అప్పుడు ఇంకొక 20 minutesలో డెలివరీ తీసుకుంటారనగా పెంట చేస్తాను. సో నాకేం అర్థం అవ్వలేదు, ఎందుకంటే నాకు కస్టమర్ పర్టికులర్ డిజైన్ అంటూ ఏం చెప్పలేదు. సో నాకు ఏం చేయాలో తెలియక టెన్షన్లో అది అట్లా అయిపోయింది. కానీ మళ్ళీ నేను సెట్ చేసేసాను. సో మొత్తం పైన అలా బ్రష్ తోటి ఒక చిన్న డిజైన్ ఇచ్చుకొని ఎడిబుల్ పర్ల్స్ని యాడ్ చేశాను. చాలా బాగా వచ్చింది కేక్ డిజైన్. ఫస్ట్లో గందరగోళం చేసిన లాస్ట్లో అయితే నేను సెట్ చేసేసాను. అండ్ లక్కీలీ కస్టమర్కి టేస్ట్ అండ్ డిజైన్ 2 నచ్చాయి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.